మరి ఈ పులిపిర్ల లాంటివి శరీరంపై రాకుండా ఉండేందుకు యోగాలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి? పులిపిర్లు లాంటివి రాకుండా ఉండాలంటే ముందు మన శరీరంలో వాత ప్రకోపం జరగకుండా ఉండాలి. అలా జరగకుండా కాపాడగలిగే మంచి యోగాసనాలు విపరీత త్రికోణాసనం, మయూరాసనం. వీటిని కనుక నిత్యం సాధన చేసే వాళ్ళకు ఈ పులిపిర్లు లాంటివి రాకుండా ఉంటాయి. ఈ ప్రక్రియల్ని యోగాచార్య శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. విపరీత త్రికోణాసనం, మయూరాసనం రోజూ సాధన చెయ్యటం ద్వారా శరీరంపై ఏర్పడ్డ పులిపిర్లను నివారించుకోవచ్చు. విపరీత త్రికోణాసనం చెయ్యటానికి ముందుగా నిటారుగా నించుని కాళ్ళు రెండిటిని ఒకదానికొకటి దూరంగా ఉంచి ముందుకు వంగి రెండు చేతులను నేలకు ఆంచాలి. ఇప్పుడు ఎడమ చేతితో పాటు కుడి చేతిని కూడా ఎడమ కాలు పాదం దగ్గరకు తీసుకుని వచ్చి పాదం అవతలి పక్క నేలపై కుడి చేతిని ఉంచి ఎడమ చేతిని పైకి పోనిచ్చి వీపు మీదగా కుడి పక్కటెముకలపైన ఉంచాలి. తలను ఎడమవైపు పైకి చూడాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉంచి ఎడమ చేతిని కిందకు తీసుకురావాలి. ఇప్పుడు రెండు చేతులను నేలకి ఆనిస్తూ కుడి కాలుకు దగ్గరగా తీసుకొని వచ్చి కాలుకు అవతలి పక్క నేలపై ఎడమ చేతిని ఉంచి కుడి చేతిని కుడివైపుగా పైకెత్తి వీపు మీదుగా ఎడమవైపు పక్క